దుర్మార్గుడు అలాగే మాట్లాడతాడు. స్త్రీ యందు సౌందర్యం చూసి స్త్రీలని మార్చిన వాడు దౌర్భాగ్యుడు. ఇది భారతీయ తత్వానికి ఆటపట్టు. అందుకే సుందరకాండే ఎంత అందంగా మాట్లాడుతుందో చూడండి. స్త్రీని లోభ పెట్టేవాడు ఎప్పుడూ స్త్రీ సౌందర్యాన్ని, స్త్రీ వెనకనున్న ఐశ్వర్యాన్ని పొగుడుతాడు. ఐశ్వర్యాన్ని చూసి మోహ పెట్టే ప్రయత్నం చేస్తాడు. ఆడవాళ్లు మోసపోకుండా ఉండాలంటే మగవాడు ఎలా మాట్లాడతాడో తెలుసుకోవాలంటే రామాయణం చదివి తీరాలి. పిబ విహర రమస్వ భుంచ భోగాం ధననిచయం ప్రదిశామి మిదినించ మయి లలలనే యథాసుకత్వం తైచ సమేత్త లలంతు బాంధవాస్తే అంటాడు. అటువంటి ధర్మాత్ములు ఉన్నారు, ఇటువంటి దౌర్భాగ్యులు ఉన్నారు లోకంలో. అందుకు మీకు ఉదాహరణ చెప్పాను. అటువంటి వాడు రామచంద్రమూర్తి. అందుకే అన్నదమ్ముల్ని ఇప్పటికీ తలుచుకుంటాం కట్టంటే. సరే, అందుచేత ఈ మాటలన్నీ వింది